కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఇది వ్యాలంటైన్స్ వీక్ కదా, మరి నాకు టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇస్తావా? టెడ్డీ బేర్ ఎందుకు ఇవ్వాలి? అంటే నాకు పడుకునేటప్పుడు టెడ్డీ బేర్ ని హగ్ చేసుకొని పడుకునే అలవాటు ఉంది. ఏంటి ఆలోచిస్తున్నా? ఆ టెడ్డీ బేర్ లాగా నేనెందుకు కుట్టలేదు అని. ఇదంతా కాదు, Feb 14th ఎగ్జాక్ట్లీ 12 o'clock కి నువ్వు నాకు విష్ చేయాలి. చేస్తాలే. ఏమని విష్ చేస్తావు? హ్యాపీ మదర్స్ డే విష్ చేస్తా. హ్యాపీ మదర్స్ డే ఏంటి, ఇది వ్యాలంటైన్స్ డే. నువ్వు ఎప్పుడు నన్ను అమ్మలా చూసుకుంటావు కదా, అందుకే. నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ లో నీ ప్రాపర్టీస్ అన్ని నావే కదా. అవును. నాకు ఒక స్థలం కావాలి. ఎక్కడ కావాలి చెప్పు? జూబ్లీ హిల్సా, బంజారా హిల్సా? అంటే నీ గుండెలో ఇంత స్థలం కావాలి. అయినా నీకు ఒక విషయం తెలుసా, మన ఫ్రెండ్ చరణ్ ఇంకా ప్రియా ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయిందంట. ఏ అది ప్రియా వల్లనే, వాళ్ళే మిస్టేక్. ఇప్పుడు ప్రియా వల్ల అంటావేంటి? చరణ్ చాలా పొసెసివ్ ఫెలో. చరణ్ కాదు, అమ్మాయిలు అలాగే, అమ్మాయిల వల్ల బ్రేకప్ జరుగుతాయి ఇప్పుడు. ఏ అలా కాదు, అబ్బాయిల వల్లే బ్రేకప్ అవుతుంది. లేదురా, అమ్మాయి వల్లనే. నువ్వు అలా అంటున్నావు, మన కాలనీ వాళ్ళు పిలిచి అడుగుతామా? మాకు కాలనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలుస్తా నేను. సరే చూసుకుందాంలే. Craving for you na pillow pakkana novel novu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel novu tripping on you na playlist vaipoyavu. మేడం చూడండి. విష్ణు, హలో మేడం, ఎలా ఉన్నారు మేడం? చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి మేడం. అబ్బా మీరిక్కడ? అబ్బా గొడవలు కాదు, ఆర్గ్యుమెంట్. యాక్చువల్లీ అది దేని మీద ఆర్గ్యుమెంట్? యాక్చువల్లీ నేను చెప్తున్నా అమ్మాయిల వల్లే బ్రేకప్ అవుద్ది అని ఎక్కువ. నేను అంటున్నాను అబ్బాయిల వల్లే బ్రేకప్స్ అవుతాయి అని. మీరేమంటారు? అసలు ఈ అబ్బాయిలు ఉంటారు కదా మేడం, అసలు ఏం అర్థం చేసుకోరు, ఎంత మంది అమ్మాయిల్ని తిప్పుతారు అసలు. రష్మి, మీరు మరి పర్సనల్ గా తీసుకుంటున్నట్టున్నారు. మనం ఇక్కడ వచ్చింది ఈవెంట్ చేయడానికి. కామ్ డౌన్. మీరిద్దరు ఒక యూనివర్సల్ పాయింట్ మీద ఒక డిస్కషన్ తీసుకొచ్చారు కాబట్టి అది మీరిద్దరు మాత్రమే ఉంటే సాల్వ్ అయ్యే విషయం కాదు. సో ఇటుపక్కల కొంచెం అమ్మాయిలు, అటుపక్క కొంతమంది అబ్బాయిలు, వీళ్ళందరినీ కూడా పిలిచి ఆ తర్వాత కదా మనం మాట్లాడాలి. సో షల్ వి కాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్. చక్కని భామలు, చంద్రవంకలు, చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి, వరుడు మావాడండి, చేసుకోండి. ఏంటి యూనివర్సల్ పాయింట్ డిస్కషన్ గురించి ఇంత మంది వచ్చారా? కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచింది కాబట్టి ఇంతమంది వచ్చారు. ఎందుకు ఆ డిస్కషన్ ఏంటి? అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయా, అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయి? అమ్మాయిల వల్లే. హలో, ఇది మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీలాంటి అబ్బాయిల వల్లే మాకు బ్రేకప్లు అయ్యేది. ఒక్కసారి నీ గురించి బయటకు చెప్తే అంతమంది అర్థమైందా? నీ వల్ల చాలా మంది జీవితం నాశనం అయిపోయాడు. నీ గురించి ఎంతమంది చెప్పుకుంటారు, ఒకసారి బయటకు రా. నువ్వు నేనే నాశనం చేసుకో ఒప్పుకుంటా. ఆడపిల్లలు మాట్లాడమని నువ్వెదిగా మాట్లాడుతున్నావు? అంకుల్, మీరు మాట్లాడినప్పుడు ఆడపిల్ల తనెందుకు? ఎన్ని ఏమైనా సరే యూనివర్సల్ పాయింట్ ఇది, అమ్మాయిల వల్లే జీవితం నాశనం అయిపోతాయి. అసలు ఇంట్లో పిల్లలుండగా బయటికి వెళ్తున్నారు. నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి? అప్పుడు మీలాంటి అబ్బాయిలు చీట్ చేయడం వల్ల ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇంకా సింగిల్ గా ఉండిపోతున్నారు తెలుసా? పెళ్లి మీద విరక్తి వస్తుంది మీరు మోసం చేయడం వల్ల. ఒక్క నిమిషం, ఇదేదో చాలా పెద్ద గొడవ అయ్యేటట్టు ఉంది. కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బ్రేకప్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ముందు లవ్ పుట్టాక ఆ తర్వాత బ్రేకప్ జరుగుతుంది. అవునా? సో తప్పకుండా మీ అందరిలో కూడా ఆ ప్రేమ అనేది ఎక్కడో ఉంటుంది. సో ఈ రోజు మన ఎపిసోడ్ లో ఆ ప్రేమ ఎలా పుట్టింది, అది ఎందుకు చేదువై బ్రేకప్ అయింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మీరందరూ వెళ్ళి హ్యాపీగా అక్కడ కూర్చోండి. కొన్ని సెగ్మెంట్స్ ద్వారా మనం అది తెలుసుకుందాం. ఎపిసోడ్ ఎండ్ లో ఈ గొడవకి ఒక పరిష్కారం తెచ్చుకుందాం.
మేడం ఖచ్చితంగా డిబేట్ జరగాలి, మనసులు ఇప్పుకొని మాట్లాడుకోవాలి. అసలు సొల్యూషన్ ఈ రోజు మనం తీయాలి. సొల్యూషన్ దాకా వెళ్ళాలంటే ముందు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలి. Done, సో madam. రష్మి మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. శ్రీదేవి డ్రామా కంపెనీలో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము వ్యాలంటైన్స్ వీక్. అండ్ ఈ వీక్ హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ వచ్చి అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయా లేదా అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయి? అసలు బ్రేకప్ అవడానికి కారణమే అమ్మాయిలు. అందుకే ఒకే ఒక మాటలో చెప్పదలుచుకున్నాను, అబ్బని తీయని దెబ్బ ఆపుతారా ఇంకా మీ డబ్బా. ఉడతా ఉడతా వచ్చి మీరందరూ దొబ్బాయండి. నేను నా చేతిలో ఉంది సెల్లు, అమ్మాయిలను నమ్ముకుంటే జోబికి చిల్లు. శ్రీదేవి డ్రామాలో ఉంటుంది మా ఇంద్రజమ్మ, మాతో పెట్టుకుంటే పడుతుంది మీకు బొమ్మ. అది బొమ్మంట. ఆవకాయకి తిరిగిలేదు, అమ్మాయిలతో మాకు పని లేదు. మా అందరికి ఉంది కొవ్వు, మీ అబ్బాయిలందరిది ఫేక్ లవ్. బా ఒప్పుకున్నారమ్మ కొవ్వు ఉందని. అల్లం బెల్లం అమ్మాయిల జోలికి జన్మలో వెళ్ళం. ఈ మాట మీదే ఉండు నువ్వు. నీ జోలికి వస్తా. మా ప్రేమ అంటే కేరింగ్, ఆ ప్రేమ అంటే మీకు బోరింగ్. ప్రేమకు ముందు మీకు కవితలు రాస్తాం, ప్రేమించిన తర్వాత కన్ఫ్యూజన్ తో సస్తాం. కూరల్లో వేస్తారు ఉప్పు కారం, మీ అబ్బాయిలో ఉంటుంది అహంకారం. ఆకాశంలో ఉంటుంది చుక్క, మీ అమ్మాయిలతో పెట్టుకోవడం పెద్ద చుక్క. మా గోడ మీద ఉన్న బల్లి మీకు దండం తల్లి. వ్యాపారం అంటే అమ్మకం, మా ప్రేమ అంటే నమ్మకం. వీధిలో ఉంటాయి ఊర కుక్కలు, మీ అబ్బాయిలంతా గుంట నక్కలు. ప్రతి వెహికల్ కు ఉంటుంది టైరు, చూస్తారా మాలో ఫైర్. ప్రతి వెహికల్ కు ఉంటుంది టైరు, చూస్తారా మాలో ఫైర్. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది చూసింది, కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాట శాసనం. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు. తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా, అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది, అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చాడా? నొకరాజుకి స్టార్ట్ చేయరా, తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిని అనే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. ఎవరు వెళ్ళి ఏ చైర్ మీద కూర్చుంటారో ఆ పోజ్ వాళ్ళు కరెక్ట్ గా దింపాలి. కమాన్ చంద్రముఖి గారు. ఓ ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా.
చిన్నోడే బేటకొచ్చాడే కలెక్టర్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తీసుకొచ్చి చెట్ల కింద పెడతారా ఏంటిది? ఖమోష్! దొరలకు పక్కలేసేటప్పుడు ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కాపలా కుక్కలైనప్పుడు ఆఫీసులు అడవులకే వస్తాయి, ఆఫీసర్లు చెట్ల కిందికే వస్తారు. అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్లు షురూ చేయండి. రిజిస్ట్రేషన్లు షురూ కాకపోతే ఒక్కొక్కడి తాట తీస్తా. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ధరణి. బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా తనకంటూ సుస్థిర ముద్ర వేసుకున్న ఎప్పటికీ వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. సౌందర్యమే వేరు. తెలంగాణ మాండలికానికి మసాలా కలిపి నటన నశాలను కంటించిన నటి ఆమె. నాటి నుండి నేటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి. ప్రేక్షక ప్రపంచం ఇచ్చిన గొప్ప కళాకారులు మీరు. ఏమివ్వగలం? అభిమానం తప్ప.